దుర్గాబాయ్ దేశ్ముఖ్ స్టోరీ విన్నప్పుడు చదివాను అనమాట. ఒక స్పీచ్ అంటే ఒక స్టేజ్ మీద దుర్గాబాయ్ దేశ్ముఖ్ ఉన్నారు, నెహ్రూ ఉన్నారు. ఇద్దరు ఉంటే దుర్గాబాయ్ దేశ్ముఖ్ మాట్లాడుతూ ఉన్నారు, నెహ్రూ వింటున్నారు. అనర్గళంగా మాట్లాడుతున్నారు దుర్గాబాయ్ దేశ్ముఖ్, వెరీ యంగ్ అనమాట. సో అయిపోయిన తర్వాత నెహ్రూ పిలిచి, అమ్మ మీరు ఇంత చక్కగా ఎలా మాట్లాడగలిగారు? నేను ఎన్ని స్పీచ్లు ఇచ్చినా కూడా ప్రజల ముందుకు వెళ్ళినప్పుడు కొంచెం ఫియర్ ఉంటుంది నాకు. సో మీకు ఫియర్ లేకుండా మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు అంటే దుర్గాబాయ్ దేశ్ముఖ్ అంటారట, ఎందుకు నాకు ఫియర్ ఉండాలి, ఎందుకు నేను భయపడాలి? పీపుల్ నా ప్రజలు, నా చెల్లెళ్ళు, నా వాళ్ళే కదా సార్, నా వాళ్ళ ముందు నేను మాట్లాడడానికి భయం ఎందుకు సార్ అని చెప్పారట. చాలా బాగా చెప్పారు. ఇప్పుడు చేసే వాళ్ళకి చేయలేని వాళ్ళకి ఆ చిన్న ఫియర్ ఉంటుంది చూడండి, ఆ ఒక్కటే మనల్ని ఆపేది. అది కానీ మనం దాటగలిగాము, ఆ స్ట్రెస్ని మనం ఇప్పుడు అక్కడికి వచ్చి మాట్లాడిన వాళ్ళందరికీ అసలు స్ట్రెస్ లేదు, అసలు భయం లేదు, వాళ్ళు ఏంటి అసలు యాంగ్జైటీయే లేదా, వాళ్ళకి ఎలా మాట్లాడగలుగుతున్నారు? ప్రతి ఒక్కరికి ఉంటుంది, ప్రతి ఒక్కరికి మైక్ పట్టుకొని మాట్లాడే ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఓన్లీ థింగ్ వాళ్ళు ఒక స్టెప్ ముందుకు వేస్తున్నారు, వెనక ఉన్న వాళ్ళు ఆ భయం ఆపే. మేము కూడా జనరల్గా బయటికి వెళ్ళినప్పుడు చాలా మందికి మైక్ పెడుతుంటాం, మేము మాట్లాడలేమండి మాకు ఫియర్ అండి అని. ఎందుకు ఫియర్? ఆ ఫియర్ ఏమవుతుందంటే లైఫ్ డెసిషన్స్ని కూడా ఇంపాక్ట్ అవుతుంది, మన గ్రోత్ అంతా కూడా మనం లిమిట్ చేసుకుంటున్నట్లు అవుతుంది మన గ్రోత్ని.